ఎవరికి ఏ సమాధానం చెప్పనక్కర్లేదు. బావగారు చెప్పండి బావగారు. భువన్ ఇబ్బంది పడుతుంది కదా, అనుకున్న ప్రకారం రేపు డబ్బు తీసుకొచ్చేవండి. భువనా, ఇక నువ్వురా. ఏదో రుణమాఫీ చేస్తాడనుకుంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని చెప్పాడంటే. ఎంతైనా లాయర్ కదూ, లౌక్యంగా చెప్పెళ్ళాడు. రేపటికి రేపు ₹1,00,00,000 ఎలా ఇస్తాను నాన్న? నిజంగా ఇస్తావా ఏంటి? ఇవ్వకుండా ఏం చెప్తామయ్యా? ఈ రోజులాగే రేపు కూడా ఏదో ఒకటి చెప్తాం. ఇలా ఎన్నాళ్ళు నాన్న? ఈ ఆస్తి మన చేతుల్లోకి వచ్చేంత వరకు. పదండి. పదండి. కమలమ్మ గారు, కమలమ్మ గారు. మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? మేం బతుకున్నామో చచ్చామో చూడడానికి వచ్చారా? కమలమ్మ గారు, మీ దయ వల్ల బ్రతికే ఉంది. రండి, వచ్చి చూడండి. రండి, చూడండి. ఏమైంది ఆంటీ? ఈ కట్లేంటి? బాత్రూంలో కాలు జారి పడ్డాను బాబు. కోర్టుకు రాలేకపోయాను. ఇంకా ఎందుకమ్మా దాస్తావు? ఆ దేవుడైతో మనకెందుకని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను, విన్నావా? ఇప్పుడు చూడు, అనుభవిస్తుంది మనమా వీళ్ళ? ఏం జరిగిందండి? ఏదో జరిగిపోయింది. మా అమ్మని చూశారు కదా, ఇక వెళ్ళండి. అది కాదు బ్రదర్, అసలు ఏం జరిగిందో చెప్పండి. బాబు, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలని నేను మా అబ్బాయి బయలుదేరుతున్నా. ఒరే పవన్, టైం అవుతుంది, రారా, కోర్టుకు వెళ్ళాలి. వస్తున్నాడమ్మా. రారా వెళ్దాం, పద. రే, ఎవరు మీరు? ఎవరా మీరు? ఆపండ్రా, కొట్టకండ్రా. వద్దురా. ఎవర్రా మీరు? నా బిడ్డ నేను చేయొద్దురా. నా బిడ్డ నేను చేయొద్దురా. దండం పెడతాను. నా బిడ్డ నేను చేయొద్దు. అన్నా, నీకు దండం పెడతాను, ప్లీజ్ అన్నా, వద్దన్నా. మమ్మల్ని చేయకండి అన్నా, దండం పెడతానా. ఏమనుకుంటున్నారు దేవుడయ్యా అంటే? చంపి పాడు తప్పుతాడు. మేము కోర్టుకు రావన్నా, సాక్ష్యం చెప్పవన్నా. ఈసారికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాం. ఇంకోసారి దేవుడయ్యతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి. అలాగే అన్నా. అర్థమైందా?
పద. అమ్మా 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 డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదమ్మా. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మా అబ్బాయి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి బతిమాలితే వదిలేశారు. లేదంటే ఏ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని. సారీ అండి, మా వల్లే మీకు ఇలా జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ మీరేం భయపడకండి, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కేసు పెడదాం. వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తాను. అవునంటీ, మీకండగా మేము ఉంటాం. న్యాయాన్ని గెలిపించాలంటే ఇలాంటి సమస్యల్ని ఎన్నో ఎదుర్కోవాలి. ఆ దేవుడయ్య అంతు చూసే వరకు మనం ధైర్యంగా పోరాడాలి. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను రండి. ఎందుకు సార్? ఇప్పటి వరకు జరిగింది చాలదా? మిగిలిన ఆపరానికి కూడా పోవాలా? మమ్మల్ని బ్రతకనివరా? అది కాదండి. లేదమ్మా, నా కొడుకు భయంలో కూడా అర్థం ఉంది. మేమిద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పినా నా కళ్ళ ముందే నా కొడుకుని చంపుతామని బెదిరించారు. వాడి చిన్నప్పుడే నేను నా భర్తను పోగొట్టుకున్నాను. ఇప్పుడు వాడిని కూడా దూరం చేసుకుని నేను బ్రతకలేను తల్లి. మీకు గీతకు సాయం చేయలేకపోతున్నాను. నన్ను మన్నించండి అమ్మా. అయ్యో, సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకుంటే మీరు కోర్టుకు వచ్చి ఒక్క మాట చెప్తే గీత జీవితం నిలబడుతుంది. ఆ దేవుడయ్య జైలుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏ సమస్య రాదు. ఒక్కసారి చెప్తే అర్థం కాదండి మీకు? మేము చచ్చేంత వరకు మీకు మనశ్శాంతి ఉండదా? మా ప్రాణాలే పోతుంటే ఎవరైనా పోతే మాకేంటి? మర్యాదగా బయటికి వెళ్ళండి, లేదంటే పోలీసులను పిలిచి మీరే మమ్మల్ని చంపబోయారని కేసు పెడతాను. ఒరేయ్, అలా మాట్లాడుకురా. వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. మనం వాళ్ళకు తోడుగా ఉండలేకపోయాం. వాళ్ళను క్షమించమని అడగరా? వద్దండి, మేమే మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వీఆర్ సారీ అండి. సారీ బ్రదర్. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీ ఇంటికి రావండి. వస్తామంటే రండి. ఆ దేవుడ ఇంత పని చేస్తాడని నేను అసలు ఊహించలేదండి. పాపం పెద్దవడాన్ని కూడా చూడకుండా ఎంత దారుణంగా కొట్టించాడు. ఆ దేవుడయ్య కమలమ్మ గారిని బెదిరిస్తాడని అనుకున్నానే కానీ ఇంత త్వరగా ఇంత దారుణంగా దాడి చేస్తాడు అని నేను కూడా ఊహించలేదండి. అయినా చెడ్డవాడికి పెద్ద చిన్న ఏమీ ఉండదు. అప్పుడు పంతులు గారు, రెస్టారెంట్ ఓనర్, ఇప్పుడు
కమలమ్మ గారు. మనకున్న అన్ని దారుల్ని ఆ దేవుడే మూసేస్తున్నాడు. లేదండి, అతను తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ఆ దేవుడయ్య అరెస్ట్ కాక తప్పదు. అదెలాగండి? వాడు దొరికేలా లేడు కదా. చట్టానికి న్యాయానికి ఎవరైనా తల వంచాల్సిందేనండి. త్వరలోనే దేవుడయ్య తల వంచుతాడు. నేను వంచేలా చేస్తాను. పదండి. అమ్మా, పంతులు గారు వచ్చారేంటమ్మా? దీపు కుమారుడి శోభనానికి ముహూర్తం పెడుతున్నారా? అబ్బో, కట్నం డబ్బులు ఇవ్వకుండానే పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నైట్ జరగబోతుంది. భువనా, ఆ ప్రస్తావన తీసుకురావద్దని చెప్పాను కదా. శుభం అంటూ కార్యానికి ముహూర్తం పెడుతూ ఉంటే డబ్బులు గొడవ ఎందుకు? రేపు బ్యాంక్ వెళ్ళి తీసుకొస్తా అన్నారు కదా. తీసుకురావాలంటే ఉండాలి కదా నాన్న. హర్ష, ఏమంటున్నావు? అదే మావయ్య, రేపు ఏడుకొండల బాబాయ్ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చే టైం ఉండాలి కదా అని అంటున్నారు. ఈ రోజంటే బ్యాంక్ టైం అయిపోయింది. రేపు బ్యాంక్ ఉంటుంది కదా. బ్యాంకు ఉంటుంది, డబ్బులు తీసుకొచ్చే టైము ఉంటుంది. మీరేం కంగారు పడకండి చెల్లెమ్మా. అవునదినా, ముందు జరిగే కార్యం చూద్దాం. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, ఈ రోజు రాత్రి సరిగ్గా 10:15 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. శుభం. మీ వంశం వర్ధిల్లాలని దీవిస్తున్నాను. అరే దీపు, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని దక్షిణివ్వు. మనోభీష్ట సిద్ధిరస్తు, శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు. అయ్యా, నేను ఇక వెళ్ళొస్తాను. మంచిదండి. నమస్కారం. హర్ష, దివ్య, మీరు ఫస్ట్ నైట్ గదిని అలంకరించండి. మేమా? ఏ, మీరు దీపుకి అన్నా వదలలే కదా, మీరు డెకరేట్ చేయలేరా? తప్పకుండా మావయ్య. మీ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిపించాలని సుమిత్ర ఆశపడుతోంది. అందుకే చెప్తున్నాను. ఓకే.
అన్నయ్య గారు, రేపైతే కట్నం డబ్బులు మర్చిపోకండి. ఇంకా ఆలస్యం అయితే బాగోదు. అలాగే చెల్లెమ్మా. వెళ్ళరా శోభనం పెళ్లి కొడుక, వెళ్ళి రెడీ అవ్వు. అమ్మ దివ్య, మీరు వెళ్ళిన పని ఏమైందమ్మా? చెప్తానత్తయ్య, రండి. పద. ఆ దివ్యకి హర్షకి ఎంత వెటకారం. హ, మనం కట్నం డబ్బులు ఇవ్వలేమని ఇండైరెక్ట్ గా వెక్కిరిస్తున్నారు. అవునండి, వాళ్ళ దెప్పిపడుపు నాకు కూడా బాగా అర్థమైంది. మనల్ని అవమానించాలనే చూస్తున్నారు. వాళ్ళనే మనం అవమానిద్దాం. వియ్యంకుడి ముందు వాళ్ళని దోషుల్ని చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా చేద్దాం. ఎప్పుడు నాన్న? ఈరోజే. హ, నీ తొలి రాత్రి వాళ్ళకి కాళరాత్రి అయ్యేలా చేద్దాం. ఎలా నాన్నా? చెప్తాను. నేనంటే ఏంటో చూపిస్తాను. ప్రాబ్లం ఏం రాదు కదా నాన్నా? మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం రావాలి కానీ మనకి ప్రాబ్లం ఏంటమ్మా? ప్రతిసారి ఇలాగే అంటావు, కానీ వేసిన ప్రతి ప్లాన్ ఫ్లాప్ అయిపోతూనే ఉంది. టైం ఎప్పుడు వాళ్ళ వైపే ఉంటుందా? మన వైపు ఉంటుందే. ఏమోనమ్మా, ఈరోజు మా ఫస్ట్ నైట్. ఇది జరిగిపోతే మీ అల్లుడు పూర్తిగా నా గ్రిప్లోకి వస్తాడు. ఈరోజే ఈ ప్లాన్స్ ఎందుకు? ఆ ప్లాన్ ఏదో రేపు చేయొచ్చు కదా. పిచ్చిదానా, అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి. ఇందాక పెద్దావిడేమంది? మీ ఫస్ట్ నైట్ గదిని దివ్యా హర్షలు అలంకరించాలని చెప్పిందా? అదే మాట మావయ్య గారు కూడా చెప్పారు కదా. అదే వాళ్ళ పాలిట శాపం కాబోతోంది. దారుణమైన నీచాతి నీచమైన మనుషులుగా ఆ దివ్యా హర్షలను మీ మావయ్య ముందు నిలబెట్టబోతున్నాను. ఈ రోజుతో, ఈ రాత్రితో మనకి వాళ్ళ పీడ విరగడవటం ఖాయం. అవును, ఆ ఏడుకొండలేంటండి తప్పు చేసుకోవడం అంత ధైర్యంగా ఉంటాడు? మూర్ఖులు, మొండి వాళ్ళు రాజు కంటే బలమైన వాళ్ళు అని అంటారు కదండి. మోసాలు చేయటం, అబద్ధాలు చెప్పటం వాళ్ళకి బాగా అలవాటైపోయి ఉంటుంది. అవునండి, వాళ్ళు బాగా ఆర్తేరిపోయినట్టున్నారు. అందుకే ఇంతగా బ్రతికిస్తున్నారు. అయినా రేపు పొద్దున బ్యాంకు నుంచి డబ్బులు ఎలా తీసుకొస్తారండి? అసలు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఉందో లేదో. రోజుకొక అబద్ధం చెప్పి చిన్నత్తయ్యని ఏమారుస్తున్నారు. పాపం మా చిన్నత్తయ్య ఏమో వాళ్ళ మాటలు నమ్మేస్తుంది. లేదండి, మా పిన్ని చాలా తెలివైంది. ఏదో ఒక రోజు ఏడుకొండలి గట్టిగా నిలదీస్తుంది. చూడండి, ఆ రోజు వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. అవునండి, ఏ రోజైనా పాపం పండగ తప్పదు. ఆ రోజు పొట్టి బాబాయ్ పని అవుట్.